అబ్జర్వింగ్ సైలెన్స్ డే అంటే జూలై 10వ తారీఖుని ఆచరించడం గురించి చెప్తున్నాడు. దేర్ ఆర్ మెనీ బాబా లవర్స్ హూ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వెదర్ సైలెన్స్ ఈజ్ టు బి అబ్జర్వ్డ్ ఆన్ 10th జూలై. బాబా ప్రపంచంలో చాలామంది ప్రేమికులు ఉన్నారు. చాలామంది ప్రేమికులకు బుర్రలో 10వ తారీఖు కుదరపోతే ఏమవుద్దండి, చెయ్యాలా, తప్పదా, చాయిసా ఏమిటి అని సందిగ్ధము అది మనసుల్లో ఉంటూ ఉంటుంది. సమ్ ఫీల్ ఇది ఆప్షనల్. చాలామంది అనుకుంటారు కుదరకపోతే ఏం చేస్తామండి, బాబా అలా ఎప్పుడు నిర్బంధం పెట్టలే. అదర్స్ ఫీల్ ఇట్ ఈస్ ఎ రిచువల్ అండ్ కమ్స్ ఇన్ దేర్ వే ఆఫ్ లవింగ్ బాబా విత్ ఎ ప్యూర్ హార్ట్. మరికొంతమంది అనుకుంటారు అది కర్మకాండలకు దారి తీస్తుంది, అది ఒక కర్మకాండే, స్వేచ్ఛగా సహజముగా బాబాని ప్రేమించేటువంటి మన ప్రయత్నమునకు అది ఆటంకము కూడా అని కొంతమంది అంటూ ఉంటారు. దేర్ ఆర్ ఆల్సో దోస్ whose job required them to talk a lot and so felt it was not necessary for Baba would understand their inability. కొంతమంది మరి ఆఫీసులో మాట్లాడాలిగా, ఇప్పుడు బ్యాంకులో పనిచేస్తాం, కస్టమర్లు వస్తారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అలాగే మార్కెటింగ్ వాడు ఉంటాడు, వీళ్ళంతా మాట్లాడుతూ ఉండాలి. బాబాకి అర్థం చేసుకుంటాడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయనే. నాకున్న ఇబ్బంది ఆయన కాబట్టి ఇంకెవడు అర్థం చేసుకుంటాడు, కాబట్టి నేనేం వరి అవ్వక్కర్లా, నేనేం మానే అక్కర్లా. మెనీ సచ్ ఇష్యూస్ వర్ రేజ్డ్ విత్ ఎరేజ్ ఓవర్ ది ఇయర్స్. చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని ఎరిచ్తో ప్రస్తావనకు వస్తూ ఉండేది. అండ్ ఎరిచ్ వుడ్ పేషెంట్లీ బట్ ఫర్మ్లీ ఇన్సిస్ట్ దట్ వన్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు అబ్జర్వ్ సైలెన్స్. కానీ ఎరిచ్ చిన్న స్వరముతో కానీ కరాఖండిగా చెబుతూ ఉంటాడు, ఏమని, బాబా ప్రేమికుడు అయితే నీవు మౌనము పాటించవలసి ఉంటుంది. గివింగ్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఎరిచ్ వుడ్ సే. దానికి కొంచెం అసలు బాబా మౌనం ఎలా మొదలెట్టాడు, ఎందుకు చెప్పమన్నాడు, మన ఎలా చేయమన్నాడు, ఇవన్నీ చెబుతూ ఎరిచ్ ఇలా చెప్తాడు ఆయన మాటల్లో. దేర్ వర్ వేరియస్ టైమ్స్ ఇన్ ది ఎర్లీ ఇయర్స్ వేర్ బాబా డిడ్ గివ్ హిజ్ లవర్స్ ఇన్ ద వరల్డ్ ఏ చాయిస్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ అబ్జర్వింగ్ సైలెన్స్. చాలా సందర్భాల్లో బాబా భౌతికంగా మన మధ్య ఉంటూ ఉన్న రోజుల్లో నీకు మాట్లాడడం మౌనం కుదరదు, పోనీ నీళ్లు ఒక్కటే తాగి ఓ రోజంతా ఉపవాసం చేయకపోయి. హవెవర్ టువర్డ్స్ ది లేటర్ ఇయర్స్ బాబా ఇన్ హిస్ సర్క్యులర్ టు ది లవర్స్ ఎంఫసైజ్డ్ దట్ ఆల్ హిజ్ లవర్స్ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్. సర్క్యులర్ పంపించారు ప్రేమిక ప్రపంచం మొత్తానికి. ఏమని, చివరి సంవత్సరాలలో నా ప్రేమికులంతా విధిగా తప్పనిసరిగా మౌనమును ఆచరించవలెను. హీ విత్డ్రూ ది ఆప్షన్ ఆఫ్ ఫాస్టింగ్. ఇక ఇది కుదరపోతే ఉపవాసం ఇది తీసేసారు ఆయన. అది ముందు సంవత్సరాల్లో ఇచ్చారు, అది లేదు చివరికి వచ్చేటప్పటికి. నో మ్యాటర్ వాట్ ద సిట్యుయేషన్ వన్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు అబ్జర్వ్ సైలెన్స్. అంటే ఇరిచి మాటలు మనం అంటే దానికి విలువ ఉండదు. నీవు ఏ పరిస్థితులలో ఉన్నా సరే గత్యంతరము లేదు, మౌనము విధిగా చేసి తీరవలసినది. ఇట్ వాజ్ ఈజ్ ఆర్డర్, అది ఆయన ఆజ్ఞ. అది ఆయన ఫోన్లేరా చెయ్యరా మనకేమి సలహా కాదు, అది ఆయన ఆజ్ఞ. అండ్ మెనీ ఆఫ్ హిజ్ లవర్స్ వర్ ఆఫెన్ పుట్ ఇన్ సిట్యుయేషన్స్ వేర్ దే వర్ టెస్టెడ్. కానీ ఆయన ప్రేమిక ప్రపంచంలో అనేక మంది శిష్యులకు ఆయన పరీక్షలు పెడుతూ ఉంటాడు. నిలబడగలడా లేదా, మౌనం చేస్తాడా వీడి చేయడా అని ఆటంకాలు అవరోధాలు కల్పిస్తూ ఉంటాడు. Those who truly loved him underwent the hardships but did not break Baba's order. కానీ నిజమైన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని కష్టాలని భరించి అవమానాల్ని భరించారు, కానీ మౌనాన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. ఇప్పుడు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అలా మౌనం కంటిన్యూ చేసి హాస్పిటల్లో ఉన్నారు. మాట్లాడరా బాబు డాక్టర్లు అడిగిన వాళ్ళు ఉన్నారు, నేను రేపే మాట్లాడతాను ఈవేళ ఏం మాట్లాడు. అలాగే హాస్పిటల్లోనే హార్ట్ అటాక్తో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబా ప్రపంచం. దిస్ వాజ్ బాబాస్ ఆర్డర్ టిల్ ది వెరీ ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్. ఆయన భౌతిక జీవితం చివరి రోజు వరకు ఈ ఆర్డర్ అలాగే. ఇఫ్ సమ్వన్ యాక్సిడెంటల్లీ స్పీక్స్ అప్, పొరపాటున మాట్లాడేస్తాం, మనం అలవాటు పడిపోయి ఉన్నాం కదా, ఏమైంది అప్పుడు, ఇట్స్ ఓకే. ఇరిచ్ అంటున్నాడు మరి ఏం ప్రమాదం లేదు దానివల్ల. బట్ ఆన్ రియలైజింగ్ హిజ్ మిస్టేక్ హీ షుడ్ కీప్ సైలెన్స్ అగైన్ and be
మోర్ అలర్ట్. తప్పు చేశానని తెలుసుకున్నాడు కదా, అప్పుడు బాబా దగ్గర క్షమాపణ అడిగి ఇంకా మరింత జాగ్రత్తగా ఆ మౌనాన్ని కొనసాగించాలి. మళ్ళీ ఈవెన్ వీ సమ్టైమ్స్ స్లిప్ యాక్సిడెంటల్లీ కాలింగ్ అవుట్ టు ద సర్వెంట్ ఆర్ షౌటింగ్ ద డాగ్. అది మామూలుగా ఏదో మరి మనం అందరం కూడా ఇప్పుడు ఎవరినో ఎవరక్కడ ఇలారా అంటాం, లేకపోతే కుక్క చీచి బయటికి ఇలా అంటాం. అలాగా మనం మాట్లాడేస్తూ ఉంటాం, మనకు అలవాటైపోయిన విషయం కాబట్టి. ద మూమెంట్ యూ రియలైజ్ ది స్లీప్ స్టాప్ ఇమీడియట్లీ. అర్రే మాట్లాడేశాను అనగానే ఇంక మళ్ళీ మాట్లాడు, ఇంక ఎలాగా మాట్లాడేశాను కదండి నేను కంటిన్యూ చేస్తానండి నేను కొంతమంది అని కొట్టుకుంటా. ఎప్పుడు అలా చేయకు. అయ్యో పొరపాటు అయిపోయిందా, నువ్వు వెంటనే మళ్ళీ మౌనం ప్రారంభం. డూ నాట్ అటర్ వన్ మోర్ వర్డ్. ఒక మాట కూడా నువ్వు మళ్ళీ మాట్లాడకు. యూజ్ గెస్చర్స్ ఆర్ రైట్ అండ్ ఎ నోట్ ప్యాడ్ అండ్ షో టు ద పర్సన్. మనం చేసేది అది, ఒక కాగితం పెట్టుకొని పెన్ ఎట్టుకొని ఎవరికైనా మాట్లాడవలసి వస్తే చూపించారంతా. ఆల్ దోస్ హూ కన్సిడర్ దెమ్సెల్వ్స్ బాబా లవర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ దిస్. ఎవరైతే బాబా ప్రేమికులము అని చెప్పుకుంటారో విధిగా ఇది చేసి తీరవలసినది. చాయిస్ లేదు ఈయన చెప్పిన మాటల్లో. ఎరిచ్ వర్డ్స్ వర్ వెరీ క్లియర్. చాలా స్పష్టంగా ఆయన ఎక్కడ సందిగ్ధానికి అవకాశం లేకుండానే చెప్పాడు. అండ్ యెట్ ఐ డిడ్ నాట్ రియలైజ్ దట్ ది ఆర్డర్ గివెన్ బై బాబా వాజ్ ఫర్ పోస్టెరిటీ ఆల్సో. కానీ నేను వృత్తం అంటున్నాడు, ఆలోచన ఎక్కువ చేస్తాను కదా, అప్పుడున్న వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి తప్పదు, మనకేమిటట మనం భవిష్యత్ తరాల వాళ్ళు, మనకేమీ పర్వాలేదు అని నేను అర్థం చేసుకున్నాను దాన్ని. I felt it applied only for the period he was in the physical body and only for lovers of that period. అది ఆయన శరీరంతో ఉండగా ఎవరెవరైతే ఆయన్ని ప్రేమించేవారో వాళ్ళ కోసం అనమాట ఆయన చెప్పింది అది అని నేను అర్థం చేసుకున్నాను. I was under the impression that silence was observed only to propagate the memory of that day as a sign of respect. ఏదో ఆ రోజు ఆయన మౌనం చేశాడు కాబట్టి మనం మౌనం చేయడం అది ఏదో ఆయన, అంతేగాని మనం పెద్ద దీక్ష కింద చేయవలసినంత పెద్ద సీన్ ఏమి లేదు అని నేను అనుకునేవాడిని. రుస్తం అవగాహన చెప్తున్నాడు, ఏదో ఆయన మీద గౌరవం కోసం అలా మనం చేయాలి. ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ రాంగ్ ఇంప్రెషన్ విచ్ పర్సిస్టెడ్ ఇన్ మై మైండ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఐ కంటిన్యూడ్ టు అబ్జర్వ్ సైలెన్స్ డే ఎవ్రీ ఇయర్ డిలిజెంట్లీ. నా బుర్రలో ఇదే ఆలోచన ఉండేది, అయినా నేను ఎలాగా అక్కడే ఉంటున్నాను కాబట్టి ఆ మౌనాన్ని జాగ్రత్తగానే చేస్తూ ఉండేవాడిని. ఇట్ వాజ్ ఈజీ యాజ్ ఐ వాజ్ లివింగ్ ఇన్ ద ట్రస్ట్ ఆఫీస్. నేను ఉండేది ట్రస్ట్ ఆఫీసులో కదా, అని చేత నాకు పెద్ద కష్టమేం కాదు ఈ మౌనం ఉండడం. దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ సర్వ్డ్ యాజ్ ఎ రిమైండర్ త్రూ అవుట్ ద డే. ఆల్ వర్క్ లిటరల్లీ కమ్స్ టు ఎ స్టాండ్ స్టిల్ విత్ ఎవ్రీ వన్ అబ్జర్వింగ్ సైలెన్స్. ఆ ట్రస్ట్ ఆఫీసులో అందరూ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు బాబాలాగా, అని చేత ఇంకేమో అప్పుడు పని చేయడు. దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ సర్వ్డ్ యాజ్ ఎ రిమైండర్ త్రూ అవుట్ ద డే. రోజంతా కూడా ఈ కాగితాలు పెన్నులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, అమ్మో మనం మౌనంలో ఉన్నామని దానికి అదే గుర్తు చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ యాక్సిడెంటల్లీ స్లీప్ సమ్వన్ వాజ్ దేర్ టు రిమైండ్ యూ. పొరపాటు మాట్లాడితే అని ఎవడో పక్కవాడు చెప్తాడు మనకి. వెరీ జెంటిల్ సైన్ ఆఫ్ రైజింగ్ ద ఫోర్ ఫింగర్ టు ది లిప్స్, అది ఇలాగా అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పక్కవాడు. మై రాంగ్ ఇంప్రెషన్ ఓన్లీ గాట్ క్లియర్డ్ బికాజ్ ఇట్ ఫాలోయింగ్ ఇన్సిడెంట్. నా పొరపాటు అవగాహన ఇదిగో ఈ క్రింద జరిగిన సంఘటనతో శాశ్వతంగా తొలగిపోయింది. At the time of the chemical factory fight, I was supposed to meet and discuss the matter with an advocate from Delhi. ఈ కెమికల్ ఫ్యాక్టరీ గొడవలో తిరిగేవాడు కదా, ఢిల్లీ నుంచి ఒక అడ్వకేట్ రావాల్సి ఉంది, అతనితో ముఖ్యమైన విషయాలు నేను చర్చించవలసిన సందర్భం ఉంది. He was visiting Mumbai for a day and it happened to be 10th July. వాడు 10th July నాడికి వాడు వస్తున్నాడు, వాడితోటి మొత్తం ఈ కథ అంతా మాట్లాడాలి నేను. I started my day working, wondering if I should keep silent. పొద్దున్న అయిపోయింది, ఆలోచిస్తున్నాను మౌనం చెయ్యాలా వద్దా, ఏం చేయాలి, వాడు వస్తున్నాడు, ఇది ఆలోచనలో పడ్డాను. And the work I was doing was also important, for the factory was running in the sacred Mehraj, the atmosphere. నేను ఆలోచన ఎలా నడుస్తుంది, బాబా కోసం నేను ఇంత చేస్తున్నాను, ఇది బాబా వర్క్. మెహరాజాద్లో వాడు కాలుష్యంతో కూడిన ఫ్యాక్టరీ నడుపుతున్నాడు అని ఆలోచించాను. ఎనీవే ఐ బిగాన్ మై డే ఇన్ సైలెన్స్. సో ఏమైతే నేను మామూలుగా రాత్రి 12 నుంచి అవతార్ మేర బాబాకి జై అని మౌనం మొదలెట్టేశాడు.
ఐ వాజ్ సపోజ్ టు మీట్ ది అడ్వకేట్ ఎట్ నూన్. వాడు మధ్యాహ్నం వస్తాడు, అప్పుడు మాట్లాడాలి వాడితో. సో ఐ లెఫ్ట్ ఇన్ ద మార్నింగ్ ఫర్ ది అపాయింట్మెంట్. ఐ వాజ్ సీటెడ్ ఇన్ ద బస్ అన్ష్యూర్ ఇఫ్ ఐ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్. బస్ ఎక్కాడు, బొంబాయి వెళ్ళి కలవాలన్నమాట. బస్ ఎక్కాడు, డబ్బులు ఇచ్చాడు, ఒక టికెట్ జాగ్రత్తగా మౌనం ఉన్నాడు. అండ్ వెదర్ బాబాస్ ఆర్డర్ వాజ్ ఫర్ ఆల్ టైమ్. I was seated in the bus unsure if I should observe silence and whether Baba's order was for all time and really applied to us. బస్ ఎక్కి ఆలోచనలో పడ్డాను. సరే ఇక్కడ దాకా చేశాను, బాగానే ఉంది, ఇంకా నేను కంటిన్యూ చేయాలా, ఇది నాకు అప్లై అవుతుందో ఇప్పుడు, అప్పుడు వాళ్ళకి అని ఆలోచనలో పడ్డాను. ఐ క్వైట్లీ ప్రేడ్ టు బాబా టు గైడ్ మీ. బాబాకి ప్రార్థన చేసుకున్నాను, బాబా నాకు దారి చూపించు, మరి నేను ఇలాగ అనుకుంటున్నాను అని. సడన్లీ ఐ హెర్డ్ సమ్వన్ కాల్ అవుట్ మై నేమ్. ఓ రుస్తం అన్నాడు వెనక నుంచి ఎవడో. రుస్తం, హౌ ఆర్ యూ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్? ఏమో ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, ఈ మధ్యన కనిపించట్లేదు. ఐ లుక్డ్ అట్ ద మ్యాన్ బట్ ఫెయిల్ టు రికగ్నైజ్ హిమ్. వాడికి ఏం చూసాడు, గుర్తురాలేదు, ఎవరో గుర్తు రాలే. లుకింగ్ ఎట్ మై ఎక్స్ప్రెషన్ హి ఆస్క్డ్, డోంట్ యూ రికగ్నైజ్ మీ? నేనేమన్నా గుర్తుపట్టలేదా నువ్వు అన్నాడు. ఐ నాడెడ్ మై హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ ఇండికేటింగ్ ఐ హ్యాడ్ నాట్. మౌనంలో ఉన్నాడు కదా, లేదు గుర్తు రాలేదు అని ఇలా అన్నాడు కుర్రాడు. హీ సెడ్, ఐఎమ్ సలీం, యువర్ స్కూల్ ఫ్రెండ్. నీకు చిన్నప్పుడు క్లాసులో మనం పక్కన కూర్చునే వాళ్ళం కదా, నీకు సలీం నా పేరు. ఆల్మోస్ట్ 25 years ఆఫ్ పాస్ సిన్స్ వి లాస్ట్ మ్యాట్. 25 ఏళ్ళు అయింది మనం కలుసుకుని, అందుకని నువ్వు గుర్తుపట్టలేకపోయావన్నాడు. ఐ రిమెంబర్డ్ నౌ. వాడు జ్ఞాపకం వచ్చాడు. I had lost contact with all my school and college friends when I started living at Mehrabad. Mehrabad వచ్చిన తర్వాత కట్ అయిపోయినాయి ఈ పాత పరిచయాలన్నీ కూడా. And now out of the blue, I met a friend whom I never saw for 25 years. 25 ఏళ్ళు క్రితం చూసిన ఫ్రెండ్ ఇప్పుడు కనపడ్డాడు నాకు. I mistakenly took it as a sign from Baba. అప్పుడు నేను అనుకున్నా, ఓహో అయితే బాబా మాట్లాడడానికి మన సిగ్నల్ ఇవ్వడానికి వీడిని పంపించాడు అని నేను అనుకున్నాను. మాట్లాడరాను, నీకేం ఆపలే కాదు ఇది, అందుకే వీడిని పంపాను. 25 ఏళ్ళ క్రితం నేను ఎందుకు పంపాను అనుకుంటున్నావు, దీనికోసమే అన్నట్టుగా నేను అనుకున్నాను. విచ్ ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్. నేను అదే ప్రార్థన అడుగుతున్నాను బాబాని, బాబా దారి చూపించు నాకు అని. ఆయన సమాధానం ఇచ్చాడు అనమాట అనుకున్నాను. ఐ స్టార్టెడ్ టాకింగ్ విత్ హిమ్. మాటలు మొదలు పెట్టేశాను వాడితో. లేటర్ ఐ మెట్ ది అడ్వకేట్ అండ్ డిస్కస్డ్ ద కేస్ విత్ హిమ్. తర్వాత ఆ అడ్వకేట్తో మాట్లాడాడు, కేసు అంతా డిస్కషన్ అయిపోయింది. ఇట్ వాజ్ ఎ ఫ్రూట్ఫుల్ మార్నింగ్. బ్రహ్మాండంగా పని అయిపోయింది. అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ద వర్క్ వాజ్ డన్. వాహ్, మంచి హుషారుగా ఉంది, నాకు అంత పని పూర్తి అయిపోయింది. వెన్ ఐ రిటర్న్ టు నగర్ ఐ ఇన్ఫార్మ్డ్ దెమ్ దట్ ద ట్రిప్ వాజ్ సక్సెస్ఫుల్. నగర్ వచ్చేసాడు, ఎక్సలెంట్, బ్రహ్మాండంగా అయిపోయింది పని అంతా అన్నాడు. ఇరీష్ ఆఫ్టర్ హియరింగ్ ఎవ్రీథింగ్ ఆస్క్డ్ మీ. మొత్తం నా కథ అంతా చెప్పాను. ఇరీష్ అంతా విన్నాడు, ఈ అడ్వకేట్తో మాట్లాడినవి ఇవన్నీ. డిడ్ యూ అబ్జర్వ్ సైలెన్స్? ఇరీష్ అన్నాడు, నువ్వు మౌనం చేసావా అన్నాడు. ఐ అడ్మిటెడ్ టు ఇరీష్ దట్ ఐ హ్యాడ్ నాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ వై. ఇదంతా చెప్పాడు. అది అప్పుడు వాళ్ళకి, ఆ తర్వాత వాళ్ళకి అదేం అప్లై అవ్వరు. అందుకని నేను పెద్ద ఇది బాబా పని ముఖ్యంగా, అందుకని నేను మౌనం బ్రేక్ చేశానని చెప్పు. విత్ ఎ లుక్ ఆఫ్ డిసప్రూవల్ ఇరీషాడు. నేను అంగీకరించను నువ్వు చేసిన పనికి అనే భావాన్ని చూపెడుతూ ఇరీష్ ఇలా అన్నాడు, వాట్ యు డిడ్ వాజ్ నాట్ గుడ్. నువ్వు చేసింది మంచిది కాదు. యూ షుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ సైలెన్స్. నీవు విధిగా మౌనము పాటించి ఉండాల్సింది. ఐ పర్సిస్టెడ్ బై సేయింగ్. అయినా రుస్తం ఒప్పుకోలే. ఐ ఫెల్ట్ బాబా గేవ్ మీ ఏ సైన్ దట్ ఇట్ వాజ్ ఓకే ఫర్ మీ టు టాక్. నాకు బాబా గైడెన్స్ అడిగాను, బాబా ఇలా గైడెన్స్ ఇచ్చి మాట్లాడు పర్వాలేదని చెప్పాడని నేను అనుకున్నాను. బిసైడ్స్ వీ డూ ఇట్ ఓన్లీ ఇన్ మెమరీ ఆఫ్ ఈ సైలెన్స్. మనం ఆయన మౌనం మీద గౌరవం చూపించడానికే కదా మనం చేస్తాం, అంతేనా కదా. ఇరీష్ సెడ్ టు మీ వెరీ జెంట్లీ. పాపం చాలా సున్నితంగా ఇరీష్ ఇలా చెప్పాడు, ఇట్ వాజ్ బాబాస్ ఆర్డర్ ఫర్ ఆల్ హిజ్ లవర్స్ అండ్ అప్లైస్ ఈవెన్ టు దిస్ డే. తన ప్రేమిక ప్రపంచం అంతటికీ బాబా ఇచ్చిన ఆజ్ఞ అది. ఈ క్షణంలో కూడా బాబాని ఎవడైతే ప్రేమిస్తున్నాడో వాడికి తప్పనిసరిగా ఇది వర్తిస్తుంది. వన్ కెన్ సే ఇట్ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫ్యూ ఆర్డర్ ఫర్ పోస్టెరిటీ.
భావి తరాల వాళ్ళకి బాబా ఇచ్చిన 1-2 ఆజ్ఞలలో ఇది ముఖ్యమైనది. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఆర్డర్స్ హి హ్యాడ్ లెఫ్ట్ ఫర్ హిజ్ లవర్స్ ఇన్ ది వరల్డ్. నువ్వు ఇలా చేయాలరా, ఇలా చేయాలరా, ఇలా చేయాలరా అని ఏమీ చెప్పలేరు పాపం ఆయన. ఇది ఒకటే అడిగారు, మౌనం పాటించరా. అండ్ దట్ టు ఓన్లీ ఫర్ 1 డే ఇన్ ఎ ఇయర్. సంవత్సరంలో ఒక్కరోజే చేయమని అడిగాడు. మొత్తం సంవత్సరం అంతా చేయమంటే మనం ఇబ్బంది పడచ్చు. యువర్ ఫ్రెండ్ అపీరింగ్ ఆన్ ద బస్ వాజ్ బాబాస్ వే ఆఫ్ టెస్టింగ్ యువర్ రిజాల్వ్ టు ఒబే హిమ్. నీకు నీ ఫ్రెండ్ కనపడ్డాడే 25 ఏళ్ల క్రితం. వాడు ఎందుకు కనపడ్డాడంటే వీడు ఎంత గట్టిగా ఉన్నాడో చూద్దాం అని బాబా పంపించాడు వాడిని. ఇన్ ఒబీడియన్స్ వన్ ఈజ్ ఆఫెన్ టెస్టెడ్. విధేయత విషయంలో ఎప్పుడూ కూడా గురువు పరీక్ష చేస్తూ ఉంటాడు, ఎంతవరకు వీడు విధేయుడుగా ఉండగలడు అని. విచ్ ఈజ్ వై యూ షుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ సైలెన్స్. అందుకని తప్పనిసరిగా ఆ విధేయత చూపించాలి అంటే నువ్వు ఆచరించి ఉండాల్సింది మౌనం. వెన్ ఎరిచ్ సెడ్ దిస్ ఐ ఫెల్ట్ సో మచ్ రిగ్రెట్ ఇన్ మై హార్ట్ దట్ మై సాడ్ వాయిస్ మస్ట్ హ్యావ్ రిఫ్లెక్టెడ్ ఇట్ వెన్ ఐ సెడ్ టు ఎరిచ్. ఇక నేను విచారంలో కృంగిపోయాను. నేను ఆ ఎరిచి చెప్పిన మాటలు విని అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను అని. ఐ విష్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ వాజ్ బాబాస్ ఆర్డర్. నాకు నిజంగా తెలియదు సుమా, నాకు తెలిసుంటే ఎంత బాగుండు, ఇది బాబా ఆజ్ఞ అని తెలియక నేను అలా ప్రవర్తించాను. నేను తెలుసుకుని ఉండాల్సింది నేను. అండ్ అప్లైట్ వాజ్ ఈవెన్ నౌ. ఇప్పుడు బాబాని ప్రేమించే వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది అన్న విషయం నేను ఎరగను. ఇట్ వాజ్ స్టూపిడ్ ఆఫ్ మీ నాట్ టు హ్యావ్ ఆస్క్డ్ యూ. నీతో రోజు సుత్తి మాట్లాడుతూనే ఉన్నాను, ఏదో వాగుతూనే ఉన్నాను, ఇది ఎందుకు అడగలేదు నేను, మూర్ఖుడు కాకపోతే ఇది అడిగి ఉండాల్సింది నేను, ఇంత ముఖ్యమైన విషయము. ఐ డోంట్ నో వై ఐ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది మోస్ట్ ఆబ్వియస్ థింగ్ విచ్ వాస్ టు ఆస్క్ యూ. ఇంత ముఖ్యమైన విషయాన్ని నేను ఎలా మిస్ అయ్యాను, నిన్ను అడగకుండా నేను ఎందుకు పొరపాటు చేశాను అన్నాడు. ఎరిచ్ కంఫర్టెడ్ మీ విత్ హిజ్ వర్డ్స్. ఎరిచ్ ఓదార్పుతో ఇలా చెప్పాడు, నెవర్ మైండ్, ఏమీ పర్వాలేదు, నౌ ఇట్స్ ఓవర్, బట్ బీ మోర్ అలర్ట్ ఇన్ ఫ్యూచర్. జరిగిందేదో జరిగిపోయింది, భవిష్యత్తులో మాత్రం 2 చెవులు జాగ్రత్తగా పెట్టుకొని శ్రద్ధను మెలకువగా ఉండి ఇది ఎప్పుడు పాటించడానికి ప్రయత్నం.